ఎంత గొప్పవారైనా ఒక్కోసారి మాట దొర్లటం సహజమే. అలాంటి వారు మాట్లాడే మాటలు మీడియాకు హాట్ టాపిక్ అయి వైరల్ కూడా అయిపోతాయి. సేమ్ మొన్న 'లైలా' మూవీ ఈవెంట్లో చిరంజీవి ఇదే చేశారు. కావాలని అన్నారో, ఏదో ఎక్సైట్మెంట్లో అన్నారో తెలీదు కానీ ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అనే సెన్సేషనల్ కామెంట్ చేశారు. దాంతో ఆ కామెంట్ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు తెరలేపింది. అసలు ప్రజారాజ్యం పార్టీ జనసేనగా మారిపోవడం అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండే చిరంజీవి తన తమ్ముడికి సపోర్టుగా ఉన్నారా? తన పార్టీకున్న బ్యాడ్ ఇమేజ్ వల్ల బయటికి ఆ విషయం చెప్పలేదా? అంటూ రకరకాల విశ్లేషణలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. నిజానికి ప్రజారాజ్యం పార్టీకి జనసేనకు చాలా తేడా ఉంది. భారీ అంచనాలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ ప్రకటన ఒక చరిత్ర. అభిమాన బలం, కుల బలంతో ఎన్నికలకు వెళ్లిన చిరు అప్పటి సీఎం వైఎస్ఆర్ ధాటికి తట్టుకోలేక కేవలం 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. నిజానికి 18 సీట్లంటే మాటలు కాదు. అయినా చిరంజీవి ఆ పరాభవాన్ని జీర్ణించుకోలేక తనకి రాజకీయాలు గిట్టవని పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఓ కేంద్ర మంత్రి పదవితో సంతోషపడి మళ్లీ సినిమాల్లోకొచ్చేశారు. అప్పట్నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. కానీ జనసేన ప్రయాణం ఇలా కాదు. ప్రజారాజ్యంలో కీలకంగా వ్యవహరించిన పవన్కు ఆ పార్టీని విలీనం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అన్నయ్య మాట కాదనలేక మౌనంగా ఉండిపోయారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో పెట్టిన పార్టీని అంత తొందరగా విలీనం చేయడం, ఆ క్రమంలో వచ్చిన విమర్శలు పవన్ కళ్యాణ్ని చాలా బాధించాయి. ఈ విషయంలోనే చిరంజీవికి పవన్కి దూరం పెరిగింది. కొంతకాలం తర్వాత తన ఆశయాలకనుగుణంగా సొంత పార్టీ పెట్టి ఒంటరిగానే ప్రయాణం మొదలుపెట్టారు పవన్. తొలి ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత బలమైన నాయకత్వం కొత్త రాష్ట్రానికి అవసరమని అనుభవం కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయనకు మద్దతిచ్చారు. అప్పట్లో ఈ విషయంలో పవన్పై చాలా విమర్శలొచ్చాయి. చంద్రబాబు బంటూ పవన్ అని అన్నారు కూడా. తర్వాత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. గెలిచిన ఒక్క అభ్యర్థి కూడా వైసీపీ విధేయుడుగా మారిపోయారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి పార్టీని నెట్టుకుంటూ రావడం అంత ఆషామాషీ కాదు. కానీ పవన్ కళ్యాణ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గత ఎన్నికల్లో ఎంత తగ్గాలో అంత తగ్గి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని 21 స్థానాలు సాధించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఇలా చూసుకుంటే అసలు ప్రజారాజ్యం పార్టీకి జనసేనకు పొంతనే లేదు. కానీ ఇప్పుడు గత కొన్ని రోజులుగా చిరంజీవి జనసేన పార్టీని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తోంది. పైకి చెప్పకపోయినా పరోక్షంగా జనసేనకు మద్దతు పలికారు చిరు. ఇప్పుడు ప్రజారాజ్యమే జనసేన అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే జనసేన ప్రజారాజ్యం ఒకటే అని, ఏదో ఒకరోజు పార్టీని విలీనం చేసి చేతులు కడుక్కుంటారని విమర్శిస్తున్న ప్రతిపక్షాల మాటలు నిజమే కదా అని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇది వైసీపీ వాళ్లకు ఓ ఆయుధం లాంటిది అని వారు భావిస్తున్నారు. త్వరలోనే జనసేన పార్టీ బీజేపీలో విలీనమవడం ఖాయమని, ఇక అక్కడి నుండి అన్నదమ్ములు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారని ఢిల్లీలో ఉండే బీజేపీ మీడియా వర్గాల సమాచారం. దానికోసమే చిరంజీవి, బీజేపీ పెద్దలు ఈ మధ్య చాలా సన్నిహితంగా ఉంటున్నారని వారు గుర్తు చేస్తున్నారు. నిజంగా జనసేన విలీనమే జరిగితే ప్రజారాజ్యం పరాభవం కంటే అది ఇంకా ఘోరంగా ఉంటుందని మెగా అభిమానులు భయపడుతున్నారు. మొత్తానికి పవన్ని పొలిటికల్గా ఇరకాటంలో పెట్టేశారు చిరంజీవి.